ఎమ్మి ఆశ కిచెన్ స్వాగతం. ఇవాళ ఏం చూపిస్తున్నా నేను గుర్తుపట్టండి, పన్నీర్ టిక్కా అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ టిక్కా ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, చేసే విధానం ఏంటి, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము. చలో ఫ్రెండ్స్, చూడండి, పన్నీర్ టిక్కా చేయడానికి కావాల్సిన ముందుగా పెరుగు 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం పొడి, కార్న్ఫ్లోర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియా పొడి 1/2 టేబుల్ స్పూన్. ఫ్రెండ్స్, ముందుగా ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. బాగా కలవాలి. తక్కువ పడితే ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఇందులో పెరుగు ఎక్కువ వేసే అవసరం ఉండదు, ఇంకా ఇంతే సరిపోతుంది. బాగా కలిపేసుకుందాము. ఈ మసాలా మొత్తము పెరుగులో బాగా కలసాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. చూడండి, నేను కొద్దిగా వేస్తున్నాను, సరిపోతుంది. ముందుగా చూద్దాము. తక్కువ పడితే మరి వేసుకుందాం నీళ్ళు. ఒకటేసారి ఎక్కువ వేయకూడదు, ఇంకాస్త వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేద్దాము. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇవన్నీ బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో షిమ్లా మిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు చేయకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. 100 గ్రామ్ పన్నీర్ అండి, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. పన్నీర్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా, ఈ మసాలా పన్నీర్కి బాగా పట్టేసింది. బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 నిమిషాలు ఇలాగ వదిలేసి, ఫ్రెండ్ చూసారా, ఈ స్టిక్ తీసుకోవాలి. ఇలాంటి స్టిక్ తీసుకొని ఆనియన్స్ ఒకటి, పన్నీర్ ఒకటి, సిమ్లా మిర్చి ఒకటి, ఇలా దీనికి మొత్తం కుచ్చుకోవాలి. సరేనా? ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాము. ఫ్రెండ్ చూసారా, పన్నీర్ టిక్కా ఇలాంటి స్టిక్ ఉన్నాయి కదా, ఈ స్టిక్కి ఇలా కుచ్చుకోవాలి మొత్తము. సరేనా? ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, పెన్నం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా పెట్టేసుకుందాము పెన్నం పైన. చూడండి, ఈ విధంగా నిదానంగా పెట్టుకోవాలి. మంట తగ్గించుకోవాలి, మంట ఎక్కువ పెట్టకూడదు. కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి దూరంగా పెట్టాలి. ఇలాగా అంతే, 5 నిమిషాల్లో రెడీ. ఫ్రెండ్స్, చూసారా ఎలా అవుతుంది పన్నీర్ టిక్కా? చాలా సూపర్గా ఫ్రై అవుతుంది కదా. చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉంది. చూడండి, కారం పొడి ఇంట్లో ఆడించిన కారం పొడి అండి, చాలా బాగుంది. కలర్ ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది ఈ కారం పొడి. సరేనా? ఇలాంటివి తీసుకుంటే చూడండి ఎంత మంచి రెడ్ కలర్ వచ్చింది కదా. ఒకసారి తిప్పి వేసుకుందాము. నిదానంగా ఇలా స్టిక్ పట్టుకొని ఇలాగా నిదానంగా తిప్పుకోవాలి ఒక్కొక్కటిగా. చూడండి, ఈ విధంగా. చూసారుగా, ఒక్క సెకండ్లో తీసేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము. ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకుందాము. ఫ్రెండ్స్, చూసారుగా, చూడండి మొత్తం ప్లేట్లో తీసేసుకున్నాము. చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రెండ్స్, చూడండి, వావ్, చాలా బాగుంది కదా. చాలా లుక్ వేస్తుంది, చాలా టేస్టీ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, పన్నీర్ టిక్కా రెసిపీ మీకు నచ్చింటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను పెట్టిన కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.